హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ప్రళయ భీకరంగా నవ్వాడు డాక్టర్ మిథున్ని ఆవహించిన చండముఖి. ఎవరు నన్ను ఆపగలరు? నేను, ఉరుములా వినిపించింది ఓ కంఠం. నేను కాదనటే కాదురా, కానివ్వను కూడా. ఈ గండరగండ విక్రమసేనుని కంఠమున ప్రాణమున్నంత వరకు నీ తుచ్ఛకాంక్ష తీరనివ్వడు. మోకాలిపైన కూర్చొని దాపుల్లో ఉన్న ఓ వెదురు కర్రని తీసుకుని కత్తిలా తిప్పుతూ వేగంగా డాక్టర్ మిథున్ కేసు దూకాడు విక్కీ. ఆశ్చర్యం ఉవ్వెత్తున లేచింది అందరిలో. మ్రాన్పడిపోయారందరూ. ఏమిరా, చావెట్లుండునో ఈ జన్మలో కూడా రుచి చూపమందువా? నాడు నా దెబ్బకు చచ్చి నేడు మరల తలెత్తుచుంటివా? కాచుకో అని విక్కీ గొంతుకేసి చెయ్యి చాపి గాల్లోనే లేపసాగాడు మిథున్. 10 అడుగుల దూరంలో ఉన్న విక్కీ శరీరం గాల్లో కొట్టుకుంటూ గిజగిజ గింజుకుంటూ పైకి లేవసాగింది. మిథున్కి విక్కీకి 10 అడుగుల దూరం ఉంది. గాలిలో మిథున్ చెయ్యి లేస్తూ ఉంటే అవతల విక్కీ శరీరం గాల్లోకి లేవసాగింది. చూస్తున్న వాళ్ళ గుండెలు అదిరిపోయాయి. 5 క్షణాల్లో విక్కీలో బలం సన్నగిల్లుతూ ఉన్నప్పుడు, సరిగ్గా అప్పుడే మామా, ఇదిగో బరిణ, అందుకో, ఎదుర్కో ఆ మదాంధని, తుత్తనీలు చెయ్యి, శక్తిపూరితమైన కుంకుమ తీసుకో. జయంత కోమల కంఠం గర్జించింది. చేతిలో భరిణ విక్కీ వైపు అందించింది. కొట్టుకుంటున్న అతడి కాళ్ళు రెంటిని గట్టిగా బంధించి పట్టుకుంది. జయంత శరీరం విక్కీని చేరగానే, భరిణ చేతికి దొరకగానే విక్కీ గొంతు నొక్కుతున్న ఆ అదృశ్య శక్తి ఏదో గాభరగా గోడకేసి అతడి శరీరాన్ని విసిరి కొట్టింది. అంతే, విక్కీతో పాటు అతడి కాళ్లకు చుట్టుకున్న జయంతతో సహా మెలికలు 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 మెలికలుగా తిరుగుతూ మరో 10 అడుగుల దూరంలో నేల మీద పడ్డారిద్దరు. చూస్తున్న వాళ్ళంతా అదిరిపోయారు. యువతల మిథున్ని ఆవహించిన ఆ ఏదో శక్తి మిథున్ని వదిలి కాంక్రీట్ స్లాబ్ గుండా పైవైపుకు వెళ్ళిపోయింది. అది వెళ్ళిన చోట ఆ స్లాబ్ భూకంపం వచ్చినట్టుగా చటచటచటమని బీటలిచ్చింది. ఓ మై గాడ్ అనుకున్నాడు డాక్టర్ అగస్త్యన్. డాక్టర్ మిథున్ తోటకూర కాడలా దబ్బున కింద పడిపోయాడు. సహభాష్ వీరపుత్రులారా, జన్మలు దాటినా పరాక్రమాన్ని మరువని రాచగుణం అంతా చెన్నకేశవస్వామి దయ అంటూ, ఓరి దుష్ట చండముఖి, ఇక నీ పాచిక పారదు. నీకు గురురాజప్పకు గల ద్వేషాన్ని, శత్రుత్వాన్ని ఇలా అమాయకుల మీద చూపించటం తగని పని. మంజురేఖ ఎన్నటికీ నీది కాదు కానేరదు. నీ వంటి రావందకు రాజహంస అంది రాదురా. ఇక మీ దుష్టక్రీడకు చెల్లు చీటీ రాసే సమయం దగ్గరయ్యింది. ఉగ్రంగా శూన్యంలోకి చూస్తూ పలికింది కొత్తగా వచ్చిన స్త్రీ అఘోరి సుందర కన్యక. తన చేతనున్న జోలిలోంచి పిడికెడు విభూతిని తీసి మూర్ఛపోయిన ముగ్గురి మీద చల్లింది అఘోరి. ఈవిడెక్కడి నుంచి వచ్చిందిరా బాబు? అందరూ ఆశ్చర్యంలో తలమునకలవుతూ ఆమెకు నమస్కరించినారు. ఆమె చల్లిన విభూతి మీద పడగానే నిద్ర నుంచి లేచినట్లు మేలుకొన్నారు ముగ్గురు. శుభం నాయనలారా, ఆపదలు పొంచి ఉన్నవి, మీరిట్లా ఎదుర్కొనలేరు. ఇలా రా విక్రమ అని ప్రేమగా పిలిచి అతడి నోట ఏదో వస్తువు పెట్టి తినమంది. అతడి చేతికి ఒక తాడు మంత్రించి కట్టింది అఘోరి సుందరకన్యక. కృతజ్ఞతలు గురుమాత, మా సోదరుడి చంద్రభూపతి ప్రాణములు అపాయములో ఉన్నవి. కాపాడే మార్గము చెప్పి ఉద్ధరించగల పూర్ణ దయామూర్తివి. చెప్పమ్మా, ఏమిటి కర్తవ్యం? ఈసారి విక్కీ మాటలు, అతడి తీరు చూచి అందరికీ ఉన్న మతి కాస్త పోయింది. ఇంతలో గెస్ట్ హౌస్ ముందు కారు ఆగిన శబ్దం వినిపించింది. సుందరకన్యక అరమోడ్పు కన్నులతో చిరునవ్వు నవ్వుతూ మెల్లగా డోర్స్ వైపు చూస్తూ, ఓహో జయేంద్రవర్మ, వచ్చినావా నాయనా? రారా, నీ అవసరం ఎంతేని ఉన్నది, నీ ఒక్కడవే కొరతనుకొని నాను అన్నది. ఈ కొత్త క్యారెక్టర్ ఎవరబ్బా, ఉన్నవాళ్లతోనే చస్తూ ఉంటే అనుకుంటూ అందరి తలలు డోర్ కేసి తిరిగినాయి. చేతిలో సూట్ కేసుతో లోపలికి ఆదుర్దాగా వస్తూ కనిపించాడు డాక్టర్ మునిరాజ్. అన్నగారిని చూడగానే జయరాజ్ మొహం వికసించిపోయింది. తల్లిని చూసిన పసిబిడ్డల అన్నయ్య ఎదురెళ్ళి మునిరాజును కౌగిలించేసుకున్నాడు. హౌ ఆర్ యు జాయ్
బేబీ ఎలా ఉంది? మీరంతా అసలు కాంటాక్ట్లో లేకపోయేసరికి నేనే వచ్చేసాను, గడగడా చెప్పేశాడు మునిరాజ్. చుట్టూ ఇంకా చూసుకోలేదు. హౌ ఆర్ యూ సార్? డాక్టర్ అగస్టిన్ కరచాలనం చేశాడు. అందరి పలకరింపులతో కాసేపు సందడి అలుముకుంది. మామయ్య గారికి విక్రముడి అభివాదములు. ఎల్లారునో కుశలమా? చిరునవ్వుతో నమస్కరించాడు విక్కీ అలియాస్ విక్రమసింహరాయప్ప. పెదనాన్నగారికి మంజురేఖ ప్రణామములు. మా పెదతల్లి గారు రాణివాస స్త్రీలు ఎల్లారునో క్షేమమా? తల వంచి నమస్కరిస్తూ అంటున్న జయంతసేనని పిచ్చివాడిలా చూశాడు డాక్టర్ మునిరాజ్. ఈ వరసలేమిటి? అసలు వీళ్లంతా ఎవరు? ఆ కొత్తగా వచ్చిన మేనల్లుడెవరు? అసలేమీ అర్థం కాలేదు. అనయ్య, నువ్వు ముందలా కూర్చో, దీని గురించి నేను చెప్తాను. జయరాజ్ కుర్చీకేసి నడిచాడు. ఎవరక్కడ? మా పెద్ద తండ్రి గారికి చల్లని మంచి తీర్థము, సుగంధ ద్రవ్యములతో కాచిన పాలు, చక్కని పండ్ల ముక్కలు తీసుకురండి. రత్నమాల, వింజామరలు వీచు. కంచుకి ఈ శుభవార్త అందరికీ తెలియజేయి. ఉత్సవములు జరుపువలే. ఇనుప కుర్చీలో కూర్చుని ఎదురుగా అందరూ ఉన్నట్లే మాట్లాడుతున్న జయంత వంక జాలిగా చూశాడు డాక్టర్ మునిరాజ్. మిథున్కి ఇంకా మెలకువ రాలేదు. అప్పుడు చూశాడు అఘోరిని. ఈవిడెవరు? సడన్గా ఏ 1000 ఏళ్ల కిందకో వెళ్ళిపోయి తానొక్కడే అక్కడ మిగిలిపోయినట్టుగా ఫీల్ అయ్యాడు డాక్టర్ మునిరాజ్. ఏం జరిగింది వీళ్ళందరికీ? ఈ భాష, వీళ్ల పేర్లు, ఈ మర్యాదలు ఏంటిది? ఏదో పాతకాలపు రాజుల సినిమా చూస్తున్నట్టు. ఈ సాధువెవరు? ఆమె వంక తేరిపారా చూశాడు మునిరాజ్. నాయన, నీ తమ్ముడి కూతురు కారణజన్మరాలు. ఆమె వలన గొప్ప కార్యమే జరుగునున్నది. కంగారు పడకు. మీరంతా ఒక గొప్ప చారిత్రక కాలఘట్టాన్ని అద్భుత రసంతో నింపబోతున్నారు. చిరునవ్వుతో చూస్తూ పలికింది అఘోరి సుందర కన్యక. ఆమె వదనం ఎప్పటిలాగే ప్రశాంత గంభీరంగా ఉంది. అప్రయత్నంగా నమస్కరించాడు డాక్టర్ మునిరాజ్. ఆయుష్మాన్ భవ దీవించింది. తన చేతిలోని కర్రతో జయని, విక్కీని తలలపై ఒక్కసారి తాకింది అఘోరి. అంతే. చూస్తున్న వారిలో ఒక విచిత్రమైనటువంటి విస్ఫోటనం. దబ్బును మొదలు నరికిన చెట్లలా ఎక్కడి వాళ్ళక్కడ కుప్పకూలిపోయారు. ఎన్నిసీను, నాగమణి, వీళ్ళని సేద తీర్చండి. ఆపద పొంచి ఉన్నది. విద్యాధరికి రక్షణ అవసరం. దుష్టశక్తి విజృంభించే పతాక సన్నివేశంలో ఆమెకు, మీకు తోడుగా నేనుంటాను. మీరెవ్వరూ కంగారు పడకండి అని మారప్ప మళ్ళీ పిలిచింది. అమ్మా, చేతులు కట్టుకుని వినయంగా నేల మీద వంగి కూర్చున్నాడు మారప్ప. ఈ బూడిదని విద్య గదిలో మంచం చుట్టూ రక్షరేఖలాగా పొయ్యి రవంత నీటిలో కలిపి ఆమెకు తాగించు. భక్తిగా అందుకున్నాడు మారప్ప. ఆ బూడిద చేతిలో పడగానే ఒళ్ళంతా జలజలమని జలధరించింది. అలాగే తల్లి, ఇప్పుడే చేస్తాను తీసుకున్నాడు మారప్ప. ఈలోగా విరుచుకు పడిపోయిన ముగ్గురికి తెలివి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు మిగతా వాళ్ళు. అదంతా అక్కడ వాళ్ళందరికీ అలవాటైపోయింది. అంతవరకు ఎండకాసిన ఆకాశం మెల్లగా బూడిద రంగు మబ్బులతో నిండసాగింది. కాసేపట్లో వాన కురవడం ఖాయం. మనస్సులోనే అనుకుంటూ మధు, మారప్ప కలిసి ఆ మంత్రపు బూడిదని సన్నగా రక్షరేఖల విద్య మంచం చుట్టూ చల్లుతున్నారు. అఘోరిని చూశాక వాళ్లల్లో భయం తగ్గి మనస్సులు కాస్త స్థిమితపడ్డాయి. పాపం. మీరు కూర్చోండి సార్, టీ తెస్తాను, రిలాక్స్ అవ్వండి. జయంతమ్మకి ఏం కాదు, సాధువమ్మ గారు ఉన్నారు కదా. నాగమణి మెల్లగా సర్ది చెప్పిన మాటలతో నిట్టూర్చాడు డాక్టర్ మునిరాజ్. విశాలమైన హాల్లో ఓ 10 కుర్చీలు వెయ్యబడ్డాయి. మెలకు వచ్చిన మిథున్, జయంత, విక్కీలతో పాటు జయరాజ్, మునిరాజ్, మధు, ఎన్నిసీను, మారప్ప, అగస్త్యన్, హెడ్ నర్స్, మోనిక అంతా సమావేశమయ్యారు. జయంత నీరసంగా ఉంది. కాసేపట్లో ఏలకుల వాసన గుప్పుమంటూ టీ వచ్చింది. టీ తాగుతూ ఆల్మోస్ట్ అందరూ సర్దుకున్నారు. కాస్త విశ్రాంతి పొందారు. నాగమణి కూడా చిన్న ప్లాస్టిక్ స్టూల్ వేసుకుని చిక్కుడుకాయల రాత్రి కూరకి రెడీ చేస్తూ కూర్చుంది. ఆమె ఇచ్చిన పాలు తాగి అఘోరి ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయింది. మెల్లగా తను వచ్చిన దగ్గర నుంచి గెస్ట్ హౌస్లో జరుగుతున్న సంఘటనలు అన్నింటినీ పూసగుచ్చినట్టు వివరించసాగాడు జయరాజ్. తామంతా అప్పుడు కూడా ఉన్నప్పటికీ మళ్లీ వినేసరికి గొప్ప ఉద్వేగంగా ఉన్నట్టు వింటున్న వాళ్ల మొహాలే చెప్తున్నాయి. ఈ విషయాలు అలాంటివి మరి. అంతా ఆశ్చర్యంగా వింటున్నాడు డాక్టర్ మునిరాజ్. ఆ రోజుకి సరిగ్గా జయంత అక్కడ అడుగుపెట్టి 12 రోజులే అయింది. కానీ సాధారణ నాగరిక ప్రపంచానికి దూరంగా నిరంతరం వివిధ రకాల అనుభవాలతో, సంఘటనలతో, భయాలతో అలసిపోయిన అందరి మనసులకి మాత్రం చాలా రోజులైపోయినట్టుగా ఉంది. సహజమే కదా. ప్రొఫెసర్ ఆనందరామ్ గారు మిగతా స్టూడెంట్స్ని సిటీకి తీసుకువెళ్ళి ఆనాటికి 5 రోజులే అయింది. వాళ్ల మధ్య కాలం ఎన్నటికీ కదలనట్టుగానే ఉంది. తమ వాళ్లని చూసి మొహం వాచేట్టుగా తిట్లు తినాలనుంది. ఎవరైనా తమని వేగం తీసుకుపోతే బాగుండనిపిస్తోంది. కానీ అనుకోగానే అవన్నీ జరగడానికి అదేమి థ్రిల్లర్ సినిమా కాదు, జీవితం. ఇక్కడ మనం అనుకున్నట్టు ఏదీ జరగదు. ఇంకా
ఉంది. ఇది గైస్ ఈ పార్ట్ ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.